నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రహీమున్నీసా బేగం, తెలంగాణ ఉద్యమకారిని. వరంగల్ నుంచి వచ్చాను. గత ప్రభుత్వం తెలంగాణ బిడ్డలకు మోసమే చేసింది బీఆర్ఎస్. కాబట్టి ఏమని చెప్పాడు అంటే తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయని. ఎందరో బిడ్డల బలిదానాలు తీసుకున్నదంటే అది కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆరే. కాబట్టి ఉద్యమకారులకు మోసం చేశాడు. ఉద్యమకారులకు సరి అయిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. కేవలం వాళ్ళ మీద కేసులు పెట్టాడు, మా మీద కేసులు పెట్టాడు. పదవీలు దొంగలకు టికెట్లు పైసలు తీసుకొని పదవీలు ఇచ్చాడు. ఎవడే కారణమైతే మేము జైలుకు పోయినామో వాళ్లకు పైసలు తీసుకొని మమ్మల్ని మోసం చేసి వాళ్లకు పదవి కేటాయించాడు. కాబట్టి బీఆర్ఎస్ పాలనలో మొత్తం దొంగ పాలన, తాగబోతు పాలన, మహిళలు ఇంటికి అంకితం అయిపోయారు. వాళ్ళు ఇచ్చే పింఛన్ 2000 పింఛన్ ఏదైతే ఉండేనో అది కేవలం భర్తలు తాగి ఇంటికి అంకితం చేసిన పార్టీ ఏదైనా ఉండే అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇప్పుడు మనం కాంగ్రెస్ ఏంటిదంటే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ఆ తల్లి రుణం తీసుకునే దానికి ఉద్యమకారులు చేరే జరిగింది. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తనని మేము గెలిపించుకున్నాం, ఉద్యమకారులం రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాం. తనే మాకు సీఎం కావాలని కూడా మేము చెప్పేది జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. ఇతడు లేకపోతే మనకు చాలా కష్టం ఉండే. కాంగ్రెస్ పార్టీలో సరి అయిన నాయకుడు ఇప్పుడు ఉన్నాడంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలపరిచిందంటే కేవలం అది ఇప్పుడు బాగా మంచిగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు కానీ ఎవరు కానీ ఇప్పుడు బాగున్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నాడు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బలం అనేది వచ్చింది. గతంలో లేకుండే, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తన పాలనలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని మా కోరిక. ఉద్యమకారులు రేవంత్ రెడ్డి గారు సీఎం కావాలని మాకు ఉండే కాబట్టి మేము తనని గెలిపించుకునేది జరిగింది. కానీ తన పాలనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు మర్యాద ఇచ్చాడు, మహిళలకు మినిస్ట్రీ పదవులు ఇచ్చాడు, మహిళలకు ఫస్ట్ గుర్తింపు ఇచ్చాడు. మహిళలు ఇంటికి అంకితం కాకుండా ఉండేదానికి మహిళలకు ఒక సన్న బియ్యం అనేది, కరెంటు ఉచిత కరెంట్ అనేది, ఈరోజు మహిళలు ఫ్రీ బస్సులు, 500 గ్యాస్ అనేది, రైతు భరోసా అనేది చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అది కూడా మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తనే ఎప్పటికీ ఎల్లకాలం సీఎం ఉండాలని కూడా మా కోరిక ఉంది. కాబట్టి మా జిల్లాలో ఉన్న నాయని రాజేందర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ మాది. అతడు ఒక హనంకొండకి ఒక టైగర్. ఆ రేవంత్ రెడ్డి గారికి గతంలో 30 ఇయర్స్ నుంచి పార్టీగా నమ్ముకొని ఉన్నాడు. అతనికి మినిస్ట్రీ వస్తే బాగుండే అని మా కోరిక ఉండే. కానీ అతడు ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు. అతనికి కూడా కమ్సేకం ఒక విప్ అన్న వేయాలని మా కోరిక ఉంది. కాబట్టి హనంకొండ కాన్స్టిట్యున్సీలో ఉద్యమకారులకు సరి అయిన గుర్తింపు ఇస్తూ వాళ్ళకు మర్యాదగా కూడా ఇస్తున్న ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, చాలా మంచి పాలన ఉంది కాంగ్రెస్లో. కార్యకర్తలకు కూడా గుర్తింపు అనేది వచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీలోనే. ఇప్పుడు మాకు కార్యకర్తలకు ముందు పీట అనేసి చెప్తున్నారు. గతంలో వాళ్ళు ఏ రోజు మా ఉద్యమకారులతోని మా పైసలు లాస్ అయినాయి. భర్త గవర్నమెంట్ జాబ్ పోయింది అసెంబ్లీ ముట్టడిచ్చినప్పుడు. ఇవాళ మాలాంటి మహిళలు ఒక మైనార్టీ బిడ్డ మీద కూడా చూడకుండా 153 కేసులు పెట్టేది జరిగింది. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లేదు. ఇవాళ అంటున్నాడు మళ్ళీ నేను 100 కోట్ల పెట్టినా మళ్ళీ ఒక ఉద్యమం ఆయనతోనే జరిగేదిలే. నా కొడుకు మళ్ళీ ఉద్యమకారుల దగ్గరికి వస్తే మాత్రం మేము ఊకున్న పరిస్థితే లేదు. మళ్ళీ నేను ఇప్పుడు ఈ మాట మీ ద్వారా చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అభివృద్ధి పనులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే పాలన బాగుంది, పేద కుటుంబం బతుకుతుంది. ఈరోజు గతంలో 10 ఇయర్స్ చేయలేని పాలన తను ఒక 2 ఇయర్స్లోనే చూపిస్తున్నాడు. మహిళలకు కావాల్సింది ఏంటండి? మహిళలకు ఉచిత సన్న బియ్యము, అప్పుడు దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు మహిళలకు గుర్తింపు అనేది తను చేస్తున్నాడు. కరెంటు, ఉచిత కరెంటు, ఎవరు కరెంట్లో లేకుండే, అప్పుడు కట్టలేని పరిస్థితి ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పాలన అది మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి, తెలంగాణ ఉద్యమ బిడ్డ కాబట్టి, ఉద్యమకారుల బాధ ఏంటిదో, తెలంగాణ ఏ రకంగా లాస్ అయిపోయిందో తను అప్పు తీసుకొచ్చి తెలంగాణని డెవలప్మెంట్ చేస్తున్నాడు. కేసీఆర్ నా కొడుకు మొత్తం
ఫ్లాప్ చేశాడు. కోట్లు బిడ్డ ఏమో లెక్కర్ దండలైంది, కొడుకు ఏమో దాంట్లో రేస్లలో ఇదైపోయాడు, మొత్తం దోచుకున్నారు. ఇప్పుడు కొడుకుకు సీఎం పదవి రావాలని తను మళ్ళా ఉద్యమకారులని రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ మెసేజ్ ద్వారా నేను అంటున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, పిల్ల పాప ముసలి కానించి తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు బంగారు తెలంగాణ అన్నాడు, మోసం చేశాడు. ఇప్పుడు కమ్సే సునేరా తెలంగాణ, నిమలి తెలంగాణ మనకు కావాలంటే మనం అందరం రేవంత్ రెడ్డి బాటలో నడవాలి. మీరే ఆలోచించాలి. కడుపు నిండా అన్నం తింటున్నాం, ఫ్యాన్ కింద పండుకుంటున్నాం, గ్యాస్ ఉచితంగా చూస్తున్నాం, మన పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ దీంట్లో ఉన్నంత పాలన వేరే పార్టీలలో వాళ్ళు రెచ్చగొట్టి కుల మతాలలో లొల్లిపెట్టి పరేషాన్ చేసేటోళ్ళే తప్ప వేరేది లేదు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉండనో కేసీఆర్ 1200 బిడ్డల బలిదానాలు తీసుకొని వాళ్ళ శవాల మీదకెళ్ళి నడిచి మళ్ళీ ఆ దొంగలకే పైసల కోసం అమ్మిపోయిన నాయకుడు అతని మాటలల్లో మళ్ళీ ఉద్యమకారులు రెచ్చిపోయి చేస్తే మాత్రం మన జీవితాలు ఆగమైపోతాయి. 40 సంవత్సరాల ఏజ్ అయిపోయింది, మన పిల్లలు బీటెక్ చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మీరు ఏం చేయొద్దు. ఈ పాలన సోనియా గాంధీ పాలన బాగుంది, మన ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీకి చేయాలి, రేవంత్ రెడ్డి గారి బాటలో మనం నడవాలి. మా కోరిక ఉందండి, మా ఉద్యమకారులు మేము కోరుకున్నాం తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ ఉండాలనుకున్నాం. కానీ అతడు మమ్మల్ని పరేషాన్ చేసిండు, నిలబడిన నేల కూడా అమ్ముకున్నాడు. రోడ్లు కానీ గవర్నమెంట్ ల్యాండ్లు అని రోడ్లు ఇళ్ళని